స్టెంటింగ్ అయిన తర్వాత బైపాస్ చేయొచ్చా? లేదా బైపాస్ చేసిన తర్వాత స్టెంట్లు వేయొచ్చా? అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. సో, ఒకసారి పేషెంట్‌కి బైపాస్ అయినప్పుడు, ఆ పేషెంట్‌కి మనం స్టెంటింగ్ చేయకూడదనేది కూడా ఏమి లేదు. బైపాస్ చేసిన పేషెంట్‌ని మళ్ళీ బైపాస్ కూడా చేస్తారు. బైపాస్ చేసిన పేషెంట్‌కి ఆ బైపాస్ చేసిన రక్తనాళాల్లో బ్లాక్ వచ్చిన స్టెంట్ ఏస్తాం. లేదు స్వతహాగా గుండెకి ఉన్న రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా కూడా స్టెంట్ వేస్తాం. సో, మనం బైపాస్ చేసిన వాళ్ళకి మళ్ళీ బైపాస్ చేయాలనో, లేకపోతే స్టెంట్ వేసిన వాళ్ళకి స్టెంటే చేయాలనో ఏమి లేదు. అప్పుడున్న పరిస్థితి, పేషెంట్ అవసరాలు బట్టి మనం చేస్తాం. సో, ఇప్పుడు బైపాస్ అయిన తర్వాత బ్లాక్ ఉంది. మళ్ళీ ఒక దగ్గర బ్లాక్ వచ్చింది. మళ్ళీ బైపాస్ చేయాల్సిన అవసరం లేదు. అది సింపుల్‌గా కొన్నిసార్లు మనం బ్లాక్ క్లియర్ చేసి, బెలూన్ చేసి స్టెంట్ చేయొచ్చు. సో, ఇక అదే స్టెంట్ అయిన పేషెంట్ ఉన్నారు. సో, స్టెంట్ అయిన పేషెంట్‌కి మళ్ళీ రిపీటెడ్‌గా ఒక 6, 7 ఇయర్స్ తర్వాత బ్లాక్స్ ఏర్పడ్డాయి. అప్పుడు సింగిల్ స్టెంట్‌లో కాదు మల్టిపుల్ బ్లాక్స్ ఏర్పడ్డాయి. సో, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్లాక్స్ బాగా తీవ్రత ఎక్కువైంది. అప్పుడు మనం స్టెంటింగ్ ఏసిన పేషెంట్ కూడా ఒక డౌన్ ద లైన్ 5, 6 ఇయర్స్ చాలా మందికి బైపాస్ చేయిస్తాం. సో, అప్పుడున్న పరిస్థితి బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప, స్టెంట్ అయితే స్టెంటే వేయాలనో, బైపాస్ చేస్తే బైపాసే చేయాలనో అట్లా మనమేమి నిర్ణయం తీసుకోలేం. పేషెంట్ అవసరాలు, పేషెంట్‌కున్న కండిషన్ బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి.